లైఫ్లో మనం ఎన్నో విషయాలు అనుకోకుండా జరిగిపోతుంది. ఒక కార్ కొంటున్నాం, ఆ కార్ని ఎలా డ్రైవ్ చేయాలి, ఆ దానిలో ఉన్న టెక్నాలజీని మినిమం మన అందరూ ఎవరైనా ఎంత ఇంటెలిజెంట్ బ్రెయిన్ అయినా 50% కూడా రీచ్ అవ్వలేరు. రిమైనింగ్ 50% ఆ టెక్నాలజీని ఎలా వాడాలి, ఏం చేయాలి, ఇదన్నీ మనకు ఐడియా ఉండదు. దాని గురించి కంపెనీ వాడు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. కారు కొన్న మనము బుక్లెట్ చదువు, ఫ్యూచర్స్ ఏమో తెలియదు. బట్ అన్నిటికీ డబ్బులు కట్టి కొనేస్తాం. లైఫ్లో మ్యారేజ్ కూడా అంతే. అన్నిట్లో మనం రెడీ అయిపోయి సిద్ధమైపోయి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి ఏం తెలియకుండా పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత మనం డ్రైవ్ చేసిన కార్లో హైవే వస్తుంది, వన్ వే వస్తుంది, ట్రాఫిక్ అవుతుంది, సిగ్నల్కి వెయిట్ చేయాలి, యూటర్న్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి. కొన్నిసారి దారి కన్ఫ్యూజన్గా ఉంటుంది, రివర్స్ కొట్టాలి. సో ఇలా అన్నిటికీ కొన్నిసారి ఎవడో ఒకటి అడ్డం వచ్చే సడన్గా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సేఫ్టీ ఉండదు. మన ఎంత సీట్ బెల్ట్ పెట్టుకొని ఎంత సేఫ్టీగా రోల్స్ రాయలు వెళ్ళినా కూడా అవతల వల్ల ఇంజరీ అయ్యి చనిపోయిన వాళ్ళు బోల్ మంది ఉంటారు. మెంటల్ ట్రామా ఉంటుంది, బ్రేక్ డౌన్ ఉంది, ఫ్లాట్ టైర్ ఉండవచ్చు, బ్యాటరీ డౌన్ అయిపోవచ్చు, ఫ్యూయల్ సరిగ్గా లీక్ అవ్వచ్చు, లేదంటే రాంగ్ ఫ్యూయల్ అయ్యవచ్చు. ఇలా కొన్నిసారి రైట్ సైడ్ వచ్చి ఓవర్టేక్ చేసి టపీమని ఎవరినో ఒకటి మనకు వద్దవచ్చు. లేదంటే ఆ టైంలో మనకు టెంపర్ ఎక్కువ కొంత రేజింగ్ అంటారు కదా. సో సిగ్నల్ రేజింగ్లా కొన్ని ఎవడో ఒకటి ఇరిటేట్ చేసిన వల్ల మనం ఇరిటేట్ అయిపోయి ఒక మూడ్ అంతా టోటల్గా మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది, గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇలా మన లైఫ్లో కూడా ఆఫ్టర్ మ్యారేజ్ చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరగాల్సిన అన్నీ జరుగుతుంది. ఇదన్నీ ఒక ధ్యానం చేసినట్టు నువ్వు భరించటమే. అందుకంటే నువ్వు ఏం చేయలేవు. కొన్నిసారి సైలెన్స్ ద బెస్ట్ ఆన్సర్. ఏది ఏమైనా సైలెంట్గా నీ హ్యాపీనెస్ని నువ్వు ఎదుర్కోవటం. ఎప్పుడైతే నీ పార్ట్నర్ మీద డిపెండ్ అయ్యి బతకటం నువ్వు నేర్చుకుంటావు, అప్పుడు అందరూ నీ లైఫ్ అంతా డిజాస్టరే అవుతుంది. ఎవ్వడూ హ్యాపీగా లేడు పెళ్ళి అయిన తర్వాత, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. సో పెళ్ళింగ్ లైక్ కాంప్రమైజ్. ప్రతి దానిలో కాంప్రమైజ్ అవ్వటం తప్ప. కంప్లైంట్స్ ఇచ్చుకొని కాంప్లికేటెడ్ చేసుకుని పోతే అవతల వాళ్ళని కొన్నిసారి నీ పార్ట్నర్ నీకు సరిగ్గా చేయలేనప్పుడు వాళ్ళని కొంత ఇమ్మెచ్యూర్ ఫెలోస్ లాగా చూడటం చేసుకో. లేదంటే వాళ్ళకి మెచ్యూరిటీ అందుకంటే లేదు, ఇట్స్ ఓకే. వాళ్ళకంటే నీకంటే చిన్న వాళ్ళకి కొంత ఎడ్యుకేట్ చేయటం ట్రై చేయి. వినపోతే నువ్వు మారిపో. వాళ్ళని వాళ్ళు మారుతారని అనుకోవటం నీ పొరపాటు అవుతుంది. అప్పుడు నీ మనసు అంది నీకు ఉండదు తండ్రి. ఇదన్నీ చాలామంది చెప్పినప్పుడు ఏదో చెప్తారులే. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఓవర్ ది ఇయర్స్ వచ్చిన తర్వాత పెళ్ళి 25 ఇయర్స్ అవుతుంది, కంప్లీట్ మెచ్యూరిటీ వచ్చి ఇంకా బాబు నువ్వు దండం ఏదో చేసుకో, పాప నీకు దండం, నీ పని నువ్వు చూసుకొని చెప్పి వాళ్ళ పనికి వాళ్ళకి ప్రైవేట్ టైం ఇచ్చేస్తే మన జోలికి మనం రాకుండా ఉంటుంది. లేదు ఇంకా ఎక్కువ బర్డన్గా ఉందంటే భరించడం రాకపోతే బయటకు వచ్చేసాయి. అంతేకాని ఆ స్ట్రగుల్ని నువ్వు ఫైట్ చేసుకుని నీకున్న చిన్న జీవితాన్ని వదులుకోవటం ఎంతవరకు కరెక్టో. నీ లైఫ్లో నువ్వే కింగ్. ఈ డిసిషన్ నీకే వదిలేస్తున్నా. అంతే తప్ప లైఫ్ అంతా బాధపడి కూర్చోక్కర్లేదు. సరేనా?